వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। అనంతపురం జిల్లా కూరుగుంట గ్రామం చంద్రశేఖర్ రెడ్డి రైతు మాట్లాడుతూ కూరుగుంట గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 165(1) లెటర్ ఉన్న భూమిని కూరుగుంట విఆర్ఓ రామకృష్ణ వేరే వారికి మా పాస్బుక్ వారి పేర్లు నమోదు చేశారు। మా భూమిని వారి పేట చేయడానికి 20 లక్షల లంచం తీసుకున్నట్లు ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు। ఇంతకుముందు 106(2) లెటర్లో ఉన్న భూమిని మా చిన్నాన్న దగ్గర కొన్నాము। ఇలాగే ఈ భూమిని కూడా గతంలో కబ్జా చేసి దొంగ రిజిస్టర్ చేశారు వేరే వారికి। ప్రస్తుతం ఇప్పుడున్న భూమిని జగన్మోహన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, పి లక్ష్మీనారాయణ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వీరి నలుగురు రిటైర్ విఆర్ఓలు వీరి పేర్లో మా పట్టా పాస్బుక్లు ఎక్కించడం జరిగింది। వీరికి మాకు ఎటువంటి సంబంధం లేదు। మేము కష్టం చేసుకొని బ్రతికే వాళ్ళం, ఆవులు పశువులు కాసుకునే వాళ్ళం, రైతాంగం చేసుకొని బతికే వాళ్ళం। మాకు చదువు రాదు, ఎవరో చెప్తే గానీ మాకు తెలియదు। మాలాంటి చదువు రాని వారిని ఇంత అన్యాయం చేస్తారా? చట్టం అనేది లేదా? వీరికి లంచం ఇస్తే ఎటువంటి పని అయినా చేస్తారా? ఒకరి భూమిని ఇంకొకరికి మారుస్తారా? మాకు న్యాయం చేయవలసిందిగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అని అన్నారు। నా కురుగుంట రైతు, నా భార్య పేరుతో 6 ఎకరాలు ఉంది। 10 ఎకరాల 21 సెంటు చంద్రశేఖర్ రెడ్డి। ఈ పాస్బుక్లో ఎవరో పేర్లు మాజీ విఆర్ఓలువే తీసుకొచ్చి ఈ బుక్లోకి ఎక్కించినాడు ఈ రామకృష్ణ విఆర్ఓ। ఆయన లంచం తిన్నాడని ఊర్లో అనుకుంటున్నారు, 20 లక్షలు తిన్నాడని వాళ్ళతో ఆ పేర్లు కలిపినారు దీంట్లోకి। మా చిన్న ఆయనతో మేము కొనింటిమి। ఇట్లే ముందు కూడా 106 లెటరు ఇదే గతే పట్టింది। దాంట్లోకి చేద్దాన్ని మేము చేసుకున్నాము, రిజిస్టర్లు దొంగ రిజిస్టర్లు అన్నీ చేసినారు ఇదే విఆర్ఓలే। ఇంత అన్యాయమా? మాకు న్యాయం జరగాలని విలేకరులని కోరుకుంటాండా। భయం లేదు వీళ్ళకి। రిటైర్డ్ అయిండేది ఎప్పుడు రిటైర్డ్ అయింది కూడా మనకు తెలదు। ఈ పేర్లు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి, జగన్నాథ్ రెడ్డి సుబ్బారెడ్డి, పి లక్ష్మీనారాయణ రెడ్డి సుబ్బారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి సుబ్బారెడ్డి। ఇతను ప్రస్తుతము చక్రం తిప్పుతా అన్నాడు భూముల మీద। మాకి వాళ్ళకి సంబంధమే లేదు। ఇంత అన్యాయంగా చేస్తే మేము పిల్లలు మేము చేసేది, మేము కష్టం చేసుకునే వాళ్ళము, ఏదో ఆవులు పశువుల్ని కాసుకునే వాళ్ళము, రైతాంగం చేసుకునే వాళ్ళం, కష్టం చేసుకునే మాకు చదువు రాదు। ఎవరో చెప్తేనే కదా మనం కనుక్కుండేది, లేకుంటే తెలదు మనకి। ఇంత అన్యాయం చేస్తే చట్టం అనేది లేదా వీళ్ళకి? భయం లేదా? ఎంతంటే అంత డబ్బు తీసుకొని చేసేదేనా? ఎవరి భూములు ఎవరికి రాస్తామని తెలదా? నేను ఇచ్చినా కదా, ఆధారాలు ఇచ్చినా కదా। మా నాయన వాళ్ళు పార్టీషన్ చేసుకునేదే ఇచ్చిన, మళ్ళా కొనింది ఇచ్చిన, మళ్ళా పాస్బుక్ ఇచ్చిన। ఇంత అన్యాయంగా చేస్తా అంటే 106 లెటర్ కూడా ఇదే అన్యాయమే జరిగింది నాకే। విఆర్ఓ రాలే, నిన్న పోయినాడు, ఈ సంధికే రాలే రామకృష్ణ। ఆయన వాళ్ళు చెప్పినట్లు వినుకుంటుంటే మాకు అన్యాయం కదా జరిగేది? ఇంత అన్యాయమా? మేము ఏం గతి పట్టాలా? మందు తాగి సాయల్లా? ఇది కబ్జా చేసేకే, ఇది కబ్జా చేసేకి ముందు కబ్జా ఇట్లే చేసిండేది 106 లెటరు। వీళ్ళ పేర్లు రావడం నాకు చాలా ఇది। ఎట్లొస్తారు వాళ్ళ పేర్లు? ఏమి చూసి రామకృష్ణ ఎక్కించినాడు? డబ్బులు తిని ఎక్కించినాడా? లేదంటే ఏమి ఎక్కించిన కారణం చెప్పాలని నేను ఇక్కడ కూర్చోంటే రాలే ఆయన। ఇది ఇప్పుడు టైము 10, 10:30, 11 అయితే అంది, రాలే। ఎవరికి చెప్పుకోవాలి? ఇది కలెక్టర్ గారికి ఒకటి ఇస్తాము రాపిచ్చే అని నేను అనుకున్నా। ఎంఆర్ఓకి, కలెక్టర్కి, ఆర్డీఓకి, జాయింట్ కలెక్టర్కి వీళ్ళకి ఇచ్చి నా బాధని తీర్చుకుందామని రాత్రి అంతా నిద్ర కూడా లేదు ఈ విఆర్ఓలు చేసే పనికి। ఏం చేయాలి సార్ మేము? ఏమంటున్నారు మీకు? విఆర్ఓ గురువు రాలే, పాస్బుక్లు నాకు దొరికినప్పటి నుంచి ఇంకా టౌన్ నుంచి ఇటుకి రాలే। ఇంకెవరికి చెప్పాలా? ఫోన్ చేస్తే అత్తాడు, ఫోన్ నెంబర్ లీరు।
నిర్లక్ష్యం కదా ఇవాళ వరకు రాంది. బాధ్యత ఉండాలి కదా, విఆర్ఓ అని ఇంకా బాధ్యత ఉండాలి కదా సార్. బాధ్యత లేని పని చేసి ఎట్లంటే అట్లా చేసి తలకాయలు వలగొట్టుకొని చంపుకోవాలా మేము? కొట్టుకుండేదే కదా సార్ ఇది. పిల్లలైనాను సంబంధం లేని వాళ్ళని ఎందుకు ఎక్కించిపోతేను విఆర్ఓల్ని ఎక్కిస్తావా నువ్వు? మాజీ విఆర్ఓల్ని ఎట్లా ఎక్కిస్తావు సార్ నువ్వు? మీ భూమిలోకి విఆర్ వాళ్ళని ఎక్కించాడా? ఎక్కించినాడు కదా సార్, చూపించినా కదా, ప్రూఫ్లో ఇచ్చినా కదా సార్. విఆర్ వాళ్ళకి మీకేం సంబంధం? సంబంధమే లేదు సార్, సంబంధమే లేదు, సంబంధం లేదు. మేము ముగ్గురు అన్నదమ్ములు, రాజశేఖర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, నేను చంద్రశేఖర్ రెడ్డి సార్. గోవిందరెడ్డి కొడుకులు మేము. గోవిందరెడ్డి తమ్ముడు చెన్నారెడ్డి అమ్ముతా అంటే తీసుకున్నాం, కానీ ఇదిగా ఏం లేదు. అమ్ముతా అంటే తీసుకుంటామా? ఏం తాళబొట్లు అమ్మి తీసుకోండి సార్, ఇంత అన్యాయమా? నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను సార్ మీడియా ద్వారాగా.